పుష్కరాలకు టైం దగ్గర పడుతున్న కొద్దీ గోదావరి తీరాన ఎక్కడ చూసినా హడావిడే కనిపిస్తోంది. పనులు పూర్తి చేసేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. బిజీగా పుష్కర పనుల్లో నిమగ్నమవుతున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. వరంగల్ జిల్లాలో జరుగుతున్న పుష్కర పనులపై V6 స్పెషల్ స్టోరీ ఇప్పుడు చూద్దాం. స్నానాలు 3 మునుగులు మునిగితే ముక్తి లభిస్తుంది అనేది భక్తుల విశ్వాసం. 12 ఏళ్లకు ఒకసారి జరిగే ఈ పుష్కరాలకు మహాకుంభమైన తరాలో నిర్వహించేందుకు తెలంగాణ సర్కార్ అన్ని ఏర్పాట్లను సిద్ధం చేసింది. ఓర్గల్లు వాకిట గోదావరి తీరాన వెలిసిన తెలంగాణ సంస్కృతిని చాటి చెప్పే పుష్కరాలను చూసొచ్చే ప్రయత్నం చేద్దాం. 12 ఏళ్లకోసారి వచ్చే పుష్కరాలతో పవిత్ర గోదావరికి కొత్త కళొచ్చింది. పుష్కరాలను కుంభమేళా తరహాలో నిర్వహించాలని డిసైడ్ అయిన సర్కార్ 3 నెలల ముందు నుంచే ఏర్పాట్లు చేస్తోంది. ముఖ్యంగా వరంగల్ జిల్లా ఏటూరు నాగారంలోని రామన్నగూడెం, ముళ్లకట్ట, మంగపేట పుష్కర ఘాట్లను సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. ఇక్కడ 12 రోజుల పాటు సుమారు 15 లక్షల మంది పుణ్యస్నానాలు చేస్తారని అంచనా వేస్తున్నారు. ఇందుకోసం ప్రభుత్వం 35 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టింది. మరోవైపు పుష్కర ఘాట్లను చేరుకోవటానికి రోడ్డు, బ్రిడ్జి నిర్మాణాలు చేస్తున్నారు అధికారులు. ఇరిగేషన్ శాఖ ఆధ్వర్యంలో స్నానఘట్టాల పనులు వేగంగా జరుగుతున్నాయి. వీటికి తోడు నదిలో దిగేందుకు వీలుగా మెట్ల నిర్మాణ పనులు ఇంకా కొనసాగుతుండటంతో అధికారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మంగపేటలో పుష్కరాల కోసం వచ్చే భక్తులకు అన్నదానం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు చెబుతున్నారు అధికారులు. ఇక జిల్లాలోని రామన్నగూడెం, మండపేట, ముళ్లకట్ట పుష్కర ఘాట్ దగ్గర సీసీ పనులు వేగంగా జరుగుతున్నాయి. తాగునీరు, పారిశుద్ధ్యం, మరుగుదొడ్ల నిర్మాణం పనులు వేగంగా పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. స్నానఘట్టాల దగ్గర ట్యాప్స్ ను సిద్ధం చేస్తున్నారు. వాహనాల పార్కింగ్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు చేస్తున్న పనుల్లో నాణ్యత తగ్గకుండా చూడాలని కోరుతున్నారు స్థానికులు. పుష్కర ఘాట్ ఏర్పాట్లు మరి తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం మరి ఈరోజు మల్లూరు, మంగపేట, రామన్నగూడెం, తర్వాత ముల్లకట్ట, రాంపూరు అధిక సంఖ్యలో పుష్కర ఘాటు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో ఈరోజున్న 10 జిల్లాల జనాలు కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా గోదావరి పుష్కరాలకు వస్తారని, వచ్చిన జనాలకు మరి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కానీ అధికార యంత్రాంగం మరి వాళ్ళకు ఎలాంటి లోటుపాటు లేకుండా చూసే బాధ్యత ప్రభుత్వంపై ఉంది. మరోవైపు వర్షాలతో ఉరకలెత్తే గోదావరి ప్రస్తుతం నీరు లేక ఎడారిని తలపిస్తోంది. గత నెలలో కురిసిన వర్షాలతో గలగలా పారిన గోదావరి ఇప్పుడు బోసిపోయి కనిపిస్తోంది. ఎండలు తీవ్రం కావటంతో గోదావరిలో నీటి నిలువ లేకుండా పోయింది. ముళ్లకట్ట పుష్కర ఘాట్ దగ్గర కిలోమీటర్ దూరంలో నది ప్రవహిస్తోంది. అవతలి ఒడ్డున గల ఖమ్మం జిల్లా పూనూరు సరిహద్దుల్లో నీటి ప్రవాహం చిన్నగా కనిపిస్తోంది. దీంతో పుణ్య స్నానాలు చేసేందుకు వచ్చే భక్తులకు ఇబ్బందులు తప్పదంటున్నారు స్థానికులు. పుష్కరాల నాటికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తామంటున్నారు అధికారులు. స్నాన ఘట్టాలు, కరెంట్ సౌకర్యం, రవాణా, వైద్య సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్నారు. పుష్కరాల నాటికి వరనుడు కరుణించకపోతే పుణ్య స్నానాలు చేసేందుకు ప్రత్యామ్నాయ చర్యలు చేపడతామంటున్నారు. గోదావరి పుష్కరాలకి జిల్లా యంత్రాంగం నుంచి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. మెయిన్గా మాకు ఈ వరంగల్ జిల్లాలో 3 ఘాట్స్ ఉన్నాయి. ఒకటి ఏటూరు నగరంలో 2 ఉన్నాయి, మంగపేటలో 1 ఉంది. ఏటూరు నగరంలో ముల్లకట్టు, రామన్నపేట అండ్ మంగపేట, ఈ 3 ఉన్నాయి. అన్ని డిపార్ట్మెంట్లతో కోఆర్డినేట్ చేసుకుంటూ ఎక్కడ ఏ శాఖ ద్వారా జరగాల్సిన కార్యక్రమం అయినా కాస్త వెనుక ముందు అయినప్పటికీ వాటన్నిటినీ అందుబాటులో ఉంచే రకంగా వచ్చే భక్తులు అంటే పుష్కర స్థానానికి వచ్చే ప్రతి ఒక్కరికి కూడా కావాల్సిన సహాయ సహకారాలు అన్ని రకాలుగా ఏర్పాటు చేయడం జరిగింది. పార్కింగ్, అదేవిధంగా బస్సు, మంగపేటలో మనము 2 కిలోమీటర్ల దూరం గోదావరి ఉంది కనుక పార్కింగ్ ప్లేస్ నుండి అక్కడికి వెళ్ళడానికి కావాల్సిన ఫ్రీగా చిన్న మినీ బస్సెస్ను కూడా ఏర్పాటు చేసి పుష్కర ఘాట్ల దగ్గర పనుల్ని వేగవంతం చేసి పనులు త్వరగా పూర్తి చేయాలంటున్నారు భక్తులు. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు. వరనుడు కరుణించి వరదతో గోదావరి పొంగి పొర్లాలని కోరుతున్నారు. జలం మూలం ఇదం జగత్తు అన్నట్టుగా గోదావరి అన్ని తానై అన్ని రంగాలను అభివృద్ధి చేస్తుంది. అందుకే గోదావరి నదిలో పుణ్యస్నానాలు చేయడం ముక్తిదాయకం. గోదావరి తీరాన ముళ్లకట్ట పుష్కర ఘాట్ నుంచి వీడియోస్ సాయిబాబాతో అశోక్.